నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం జనంబాడ పట్టిన కంది శ్రీనివాసరెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్న యువనేత కష్టాల్లో వారికి ధైర్యాన్ని ఇస్తున్న కంది శ్రీనివాసరెడ్డి ఆర్థిక సాయం అందించి బాసటగా నిలుస్తున్న కేఎస్ఆర్ బాసర ట్రిపుల్ ఐటీలో మార్పు రాకపోవడంతో కేటీఆర్ ఫైర్ విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశం రాంసీ ఉప సర్పంచ్ పదవికి సంతోష్ రెడ్డి రాజీనామా ఏకగ్రీవంగా ఎన్నికైన నజరానా రాలేదని ఆవేదన ఆకట్టుకున్న విద్యార్థుల ప్రయోగాత్మక ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించి చిన్నారులకు కలెక్టర్ అభినందనలు ఇక డీటెయిల్స్ చూస్తే జన సంక్షేమాన్ని కాంక్షించే ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం కోసం పయనమయ్యారు ఆత్మీయులను కోల్పోయి బాధలో ఉన్న వారికి అనారోగ్యంతో మంచం పట్టిన వారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు వారి ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం. వేల మండలం సాంగ్రి గ్రామంలో కొలిపాక చిన్నన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా సాంగ్డి గ్రామానికి చెందిన గంభీర్ రాకుండే సైతం ఇటీవల చనిపోవడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. సతిగట్టి పంపింది మావా నీకు తోడుగుండమని కూలికెళ్ళే మా అయ్య చెప్పిండు అన్న బాట ఇడవద్దని సీనన్న గెలిచేదాకా ఎనకడుగు వెయ్యొద్దని నమ్ముకున్న సీనన్నకెప్పుడు ఎన్ను పోటు పొడవద్దని అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా మా కళ్ళల్లో కదలాడే. అనంతరం సాంగ్డి గ్రామంలోనే కొలిపాక నర్సింగ్ స్వర్గస్థులు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి సంతాపం తెలిపారు. చుట్టుముట్టు రాబందులై నిన్ను చుట్టుముట్టుతున్నా చెదిరిపోని గుండె ధైర్యంతో ఎదురు నిలిచి ఉన్నావన్నా తోడబుట్టి నోడిలాగా నువ్వు గుండె కత్తుకుంటీవన్నా ఆపదేందు వరుసుకొని నువ్వు. అక్కడి నుంచి జేనత్ మండలం కాప్రి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో కూసినపెల్లి ముత్తమ్మ నడుము విరగడంతో ఆమెను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా అడుగడుగు నీతోనే తోడుంటామన్నా కంది సీనన్నా ఏ కష్టాలు కన్నీళ్లు రాకుండా చూడాలి నువ్వే సీనన్నా ఆశలెన్నో చూపుతూ ఉన్నా లొంగబోము కంది సీనన్నా నిన్నే మేము గెలిపించుకుంటాం అమ్మ తోడు.
నిర్మల్ జిల్లా బాసర ఐటీలో 5వ స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అధికారులతో సమావేశమయ్యారు. యూనివర్సిటీలో పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో అధికారులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం పెట్టడంలో అధికారులు విఫలమయ్యారని, తరచుగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న మెస్ కాంట్రాక్టర్ను మార్చకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని యూనివర్సిటీ వీసీని ప్రశ్నించారు. ఐటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, క్యాంపస్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కేటీఆర్ ఆదేశించారు. And today is a great day because whatever commitments our honorable ministers made, especially our education minister who has guided us through, and of course the last visit. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్పాము ఆ రోజు అంటే ఇక్కడ ఒక టీ హబ్ అవుట్ పోస్ట్ పెడతామని చెప్పాము. దానికి సంబంధించిన ఎంఓయూ ఇప్పుడు చేసుకున్నాం. ఫిజికల్ గా ఎప్పుడు గ్రౌండ్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఉగాది ఏప్రిల్. నో ప్రాబ్లం. వాళ్ళ పిల్లలకి చెప్పాలి కదా ఏం చేస్తున్నాం. ఊరికే ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి అర్థం కావాలి. నెక్స్ట్ 3వది లాస్ట్ టైం ఏం చెప్పామంటే మనం ఇక్కడ ఒక మీ మొత్తం ఆడిటోరియంలో సీటింగ్ అంతా మారుస్తామని చెప్పాము. మార్చారా? అయిందా? ఓకే. 4వది స్పోర్ట్స్ కి సంబంధించి వీళ్ళు బిల్డ్ అన్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. దానికి డబ్బులు మొత్తం 25 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పాము. అది వచ్చినాయి. డబ్బులు 27 కోట్లు వచ్చాయి సార్. 27 వచ్చినాయి. 2 ఎక్కువ వచ్చినాయి. 2 వాపస్ ఇచ్చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్పాము ఆ రోజు అంటే ఇక్కడ ఒక టీ హబ్ అవుట్ పోస్ట్ పెడతామని చెప్పాము. తాంసీ ఉప సర్పంచ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి తన ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ భూమయ్యకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు 4 ఏళ్లైనా నజరానాలు ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తాంసీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, గ్రామ పంచాయతీని బట్టి 15 లక్షలు, 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీల పాలక వర్గము 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్క గ్రామ పంచాయతీకి ఏకగ్రీవ డబ్బులు రాలేదు. మేం గ్రామ ప్రజలకు యూనిమస్ అయితే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని చెప్పినప్ప ప్రజలు మమ్ములని ఇప్పుడు గ్రామాలలో నిలదీయడం జరుగుతుంది. జనం కోసమే తానున్నానన్నారు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి అండగా నిలబడేందుకు జనం బాట పట్టారు. జిల్లా ప్రజలకు మంచి చేయడానికే తానొచ్చానని ప్రజల చెంతకే పయనమయ్యారు. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. జై 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 అన్నా జననేత సీనన్నా, మన నేత సీనన్నా అన్నా. జనమే. బేలా మండల కేంద్రంలోని శివాజీ చౌక్ లో విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ యువకుల్ని కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అలుపేయరుగని ఇతడు కష్టించే నాయకుడు, తను నమ్మిన ప్రజలకు కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. ప్రజలే ప్రాణంగా ప్రజలల్లో గడిపేస్తాడు, అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. సేవేలే తన లక్ష్యం, యువతరానికే ఆదర్శం, మన ఆదిలాబాదుకు అందిన వరము కేఎస్ఆర్. అలుపేయరుగని ఇతడు కష్టించే నాయకుడు, తను నమ్మిన
శివాజీ చౌక్లో వ్యాపారి అక్షయ్ గుండవర్ కంది శ్రీనివాసరెడ్డిని ఆత్మీయంగా సన్మానించారు. అతడే సేవకుడై నాయకుడై నడిపిస్తాడు, బరిలో ఇక దిగితే తనకెదురే లేదంటాడు. గెలుపేలే తన నైజం, సంక్షేమ సాధనే సంకల్పం, మన మోదీ గారి ఆశయం. అనంతరం జనత్ మండలం కాపురి గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దల్ని కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనపరిచారు. జై 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 అన్నా, జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. జై 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 అన్నా, జననేత సీనన్నా, మన నేత సీనన్నా అన్నా. జనమే తన బలమై సీనన్నే అడుగేశాడు. అక్కడి నుంచి కొత్త సాంగడి గ్రామానికి చేరుకున్నారు. గ్రామ పెద్దలతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కంటికి వెలుగవుతాడు. జై 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 అన్నా, జననేత సీనన్నా, యువనేత సీనన్నా అన్నా. ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై సింగరేణి వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరయ్యారు. రామగుండంలో ప్రజల సాక్షిగా మాట ఇచ్చిన మాటను తప్పిన ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సేవ్ సింగరేణి అంటూ నినాదాలు చేశారు. బ్లాకులను వేలాన్ని బేషరతుగా విరమించుకోవాలని, 11వ వేజ్ బోర్డులో వేతనాల పెరుగుదలకు అడ్డుగా ఉన్న డిపిఈ గైడ్ లైన్స్ ను ఎత్తివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. విద్యార్థి దశ నుండే శాస్త్రీయంగా నిత్య జీవితంలో ఉపయోగపడే వాటిని ప్రయోగాత్మకంగా ప్రదర్శించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక ప్రైవేట్ హైస్కూల్లో జరుగుతున్న 50వ జిల్లా స్థాయి సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనలను తిలకించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రయోగాలను ప్రదర్శిస్తున్నారని, కాలుష్య, శబ్ద నివారణ, ప్రమాదాల నివారణ, ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రయోగాలు, గణితం, అంధులకు ఉపయోగపడే హ్యాండ్ స్టిక్, రోబో తదితర ప్రయోగాలు ఆసక్తికరంగా, అర్థవంతంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి 600కు పైగా ప్రాజెక్టులు ప్రదర్శనకొచ్చాయి. मोटिवेशन किसने दिया? మన ఆదిలాబాద్ జిల్లాలో సైన్స్ ఫేర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆల్ పొలిటికల్ లీడర్స్, ఆల్
సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఇక్కడ వచ్చాము. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 600 ఎగ్జిబిట్స్ ఇక్కడ తయారైనవి. ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో టుడే ఇస్ ద కన్క్లూడింగ్ డే. ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ప్రైజ్ గివింగ్ సెరమనీతో కన్క్లూడ్ చేస్తున్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సమ్ సేఫ్టీ బైక్, స్మార్ట్ బైక్స్ కాన్సెప్ట్తో కొంతమంది ఇక్కడ హెల్మెట్ అండ్ ఓవర్ స్పీడింగ్ ప్రివెంట్ చేయడానికి ఒక ఐడియా తయారు చేశారు. తర్వాత ఇక్కడ సోలార్ పవర్, తర్వాత హైడ్రో పవర్, లాట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ టైప్ ఆఫ్ ఐడియాస్ కూడా ఇక్కడ ప్రెజెంట్ అయినవి. మన ఆదిలాబాద్ జిల్లాలో సైన్స్ ఫేర్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆల్ పొలిటికల్ లీడర్స్, ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము ఇక్కడ వచ్చాము. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 600 ఎగ్జిబిట్స్ ఇక్కడ తయారైనవి. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కొనసాగుతున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ మేళా అట్టహాసంగా ముగిసింది. ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే రీతిలో మరిన్ని మంచి ప్రయోగాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకోవాలని ఆకాంక్షించారు. భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగి ఎనలేని సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ప్రణీత, జిల్లా సైన్స్ ఆఫీసర్ రఘురమణ తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ కమిటీ నీలాదేవి మేడం గారు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆదిలాబాద్ తొందరగా రెండవ స్థానంలో బండారి శ్రీకాంత్ జడ్పీఎస్ఎస్. నెక్స్ట్ కే శ్రీవర్ధని, శ్రీ చైతన్య స్థానంలో తొందర రావాలమ్మా. బిగ్ గైడ్ టీచర్ తీసుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పక్క కూర్చొని కూర్చోండి. మీరు కూడా మీ తరగతి గదిలో శపథం చేయండి. మీ తరగతి గది నుంచే నేను ఒక వచ్చే సంవత్సరం ఇప్పుడు మీ రిజల్ట్ బయటపడుతుంది. మాకు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు రిజల్ట్ అప్పుడు రిజల్ట్ వచ్చేదాకా మాకు కూడా ఒక గుండె ఇంకొక స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడు మీ గుండె కూడా కొద్దిగా స్పీడ్ పెరిగి ఉంటుంది. మీరు కూడా మీ తరగతి గదిలో శపథం చేయండి. మీ తరగతి గది నుంచే హక్కులు లేని సమాజం బానిసత్వంతో సమానమని సార్క్ నేషన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ గుర్రం పున్నంరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 10న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిందని, వాటిపై అవగాహన పెంచుకుని మెరుగైన సమాజ అభివృద్ధికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. విశ్వమంతటా తెలియజేయాలి. వేరే వేరే రాష్ట్ర ప్రజలు హక్కులు లేని సమాజం బానిసతో సమానంగా భావిస్తూ మానవుడు మనుగడ సక్రమంగా నడవాలంటే హక్కులపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. 1948 డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ దేశాలన్నీ ఒక సమూహ కూటంగా ఏర్పడి ఒక ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. అదేంటంటే మానవ హక్కులను విశ్వమంతటా తెలియజేయాలి. వేరే వేరే రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి హక్కులపై అవగాహన కలిగించాలి. హక్కులు లేని సమాజం బానిసతో సమానంగా భావిస్తూ మానవుడు మనుగడ సక్రమంగా నడవాలంటే హక్కులపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. 1948 డిసెంబర్ 10వ తేదీన ప్రపంచ దేశాలన్నీ ఒక సమూహ కూటంగా ఏర్పడి ఒక ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. అదేంటంటే మానవ హక్కులను అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మాలీ కులస్తులకు ఎస్టీ హోదా లభించే వరకు యువత నిరంతర పోరాటాలు చేయాలని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కోలే పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీలో గల పూలే విశ్రాంతి భవనంలో జరిగిన మాలీ యువ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 2017లో ఇచ్చిన హామీ మేరకు మాలీ కులస్తులకు ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా మండలాల కమిటీలను రాష్ట్ర జిల్లా కార్యవర్గ బాధ్యులు ఘనంగా సన్మానించారు.
మాలీలకు ఎస్టీల హోదా కావాలని చెప్పేసి నిరంతరంగా పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంగా మరి సీనియర్ కార్యకర్తలంతా కలిసి మరి అసెంబ్లీ వరకు మాలీల ఎస్టీ హోదా బిల్లుని తీసుకెళ్లడం జరిగింది. మరి మిగతా ఉద్యమాన్ని మరి యువకులకు మేము అప్పగిస్తున్నాము. ఈ యువకులకు ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాము, మాలీల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఎస్టీ హోదా సాధన. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆహ్వానం. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాదిగ బంధువుల ఆత్మీయ సమ్మేళనం. తేదీ డిసెంబర్ 11, 2022 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు. ఆహ్వానించువారు కంది శ్రీనివాసరెడ్డి, చైర్మన్, కేఎస్ఆర్ ఫౌండేషన్. గమనిక: సమావేశం అనంతరం సామూహిక భోజనం కలదు. కాషాయ జెండకు జై కొట్టరో, జై జై కొట్టరో, ఆదిలాబాదు బిడ్డ కందిసి నన్నకు జై కొట్టరో. కాషాయ జెండకు జై కొట్టరో, జై జై కొట్టరో, ఆదిలాబాదు బిడ్డ కందిసి నన్నకు జై కొట్టరో. కాషాయ జెండా జిందాబాద్ జిందాబాద్, కమలపు జిందాబాద్ జిందాబాద్. ఆహ్వానం. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాదిగ బంధువుల ఆత్మీయ సమ్మేళనం. తేదీ డిసెంబర్ 11, 2022 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు. ఆహ్వానించువారు కంది శ్రీనివాసరెడ్డి, చైర్మన్, కేఎస్ఆర్ ఫౌండేషన్. గమనిక: సమావేశం అనంతరం సామూహిక భోజనం కలదు. మోదీ సాబ్కి జై బోలో, అమిత్ షాకు దండాలో, బీజేపీకి జై బోలో, సీనన్నకు మన ఓటో. లల్లై 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 రే లల్లై రే, భారతీయ జనతా పార్టీ లల్లై రే. కాషాయ జెండకు జై కొట్టరో, జై జై కొట్టరో, ఆదిలాబాదు బిడ్డ కంది సీనన్నకు జై కొట్టరో. కంది సీనన్న జిందాబాద్ జిందాబాద్, బీజేపీ జిందాబాద్ జిందాబాద్. వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా సోనాపూర్ గ్రామ ప్రజలతో గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతవత్ రామ్దాస్ సమావేశం నిర్వహించారు. కొత్తూరుపల్లి శివారంలో గల ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని రామ్దాస్ డిమాండ్ చేశారు. గత కొన్ని ఏళ్ల నుండి కొత్తూరుపల్లి శివారంలో ఉన్న భూమిని సాగు చేసుకుంటున్న క్రమంలో పేదలపై ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. త్వరలోనే పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వరకు మన గ్రామీణ పేదల సంఘం ఇప్పటికే లక్షలాది ఎకరాల భూమిని పంచిన చరిత్ర మన గ్రామీణ పేదల సంఘానికి ఉంది. లక్షలాది ఎకరాలు భూమి పంచడానికి కారణం ఏంటి అంటే, నిత్యం భూమి లేని పేద ప్రజల పక్షాన నిలబడి నిజాయితీతో చిత్తశుద్ధితో పంచింది. ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ఇందాక మనోడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వరకు మన గ్రామీణ పేదల సంఘం ఇప్పటికే లక్షలాది ఎకరాల భూమిని పంచిన చరిత్ర మన గ్రామీణ పేదల సంఘానికి ఉంది. లక్షలాది ఎకరాలు భూమి పంచడానికి కారణం ఏంటి అంటే, నిత్యం భూమి. ఆదిలాబాద్ జిల్లా పంగిడిమాదర గ్రామంలో పోలీసులు, వసుధ స్వచ్ఛంద సంస్థలు పేదలకు ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సహాయంతో పేదలకు కుట్టు మిషన్లు, వృద్ధులకు దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ వసుధ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధి కోసం ఎవరిపై ఆధారపడకుండా ప్రతి మహిళ స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో గల విఠల రుక్మాబాయి ఆలయ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విఠల్ రుక్మాబాయి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బాజా భజంత్రీల నడుమ కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. భక్తులు, మేరు సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
విఠలేశ్వర రుక్మిణి దేవాలయము వద్ద 4వ వార్షికోత్సవం నిమిత్తమున ఈరోజు స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరపబడింది. ఈరోజు మార్గశీర్ష మాసము కృష్ణపక్షము శుభతిథి శుభనక్షత్రమున ఈరోజు అమ్మవారి కళ్యాణ మహోత్సవం మేరు సంఘము ఆలయము తరపున కమిటీ ఆలయ భక్తులందరూ కూడా వచ్చేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ఈరోజు మేరు సంఘం ఆధ్వర్యంలో శ్రీ విఠల రుక్మిణీదేవి ఆలయంలో విఠలేశ్వరుని మరియు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవము నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆలయం యొక్క 4వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. శ్రీ విఠలేశ్వర రుక్మిణి దేవాలయము వద్ద 4వ వార్షికోత్సవం నిమిత్తమున మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేటలో అంతర్జిల్లా క్రికెట్ టోర్నమెంట్ను సిఐ కరీముల్లా ఖాన్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నమెంట్లోని తొలి మ్యాచ్ను ప్రారంభించారు. లక్సిట్టిపేటలో ఇంత పెద్ద టోర్నమెంట్ జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సార్ జరుగు నలభై 41వ జాతీయ అండర్-19 వాలీబాల్ పోటీలు ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులకు స్థానికంగా ఉన్న పాఠశాలల్లో వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు కొనసాగనున్న వాలీబాల్ పోటీలు క్రీడాభిమానులను అలరించనున్నాయి. తొలిసారిగా జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో క్రీడాభిమానులు ఉత్సాహంగా పోటీలను వీక్షించేందుకు తరలివచ్చారు. नेटी टू हट से खेल सकती है नेटी टू हट पॉइंट తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడల్ని ఈ ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మొత్తం ఓలార్ భారతదేశం నుంచి మొత్తం కలిసి ప్రస్తుతము 16 టీమ్స్ ఇక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ షూటింగ్ బాల్ గేమ్ను డెవలప్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క గేమ్కు ఆదరణ తీసుకురావాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ కష్టపడి పనిచేయడం, పిల్లల్లో కూడా మంచి. నిర్మల్ జిల్లా బిర్నంది గ్రామంలో 40 గొర్రెలు వైద్యం వికటించి మృత్యువాత పడ్డాయి. ఇటీవల పీలి బక్కన్నకు చెందిన గొర్రెలు జనుగా రోగంతో బాధపడుతున్నాయి. గుర్తింపు లేని ప్రైవేటు మందులు వాడటంతో గొర్రెలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. దీంతో వైద్యులు వచ్చి చికిత్స చేసినప్పటికీ సుమారు 40 గొర్రెలు మృతి చెందాయి. వీరునంది వీళ్ళు బక్కన్న 40 సనుకులు చనిపోయినాయి. మేము గొర్రెలు కాసుకునే బతుకుడు, మాకు ఏమి లేదు. వాళ్ళు మందులు తీసుకొచ్చినాము, ఇట్లా పెట్టినాము, అవి ఇట్లా అవుతున్నదని మళ్ళీ తీసుకొచ్చి పెట్టినాము, ఇట్లా చనిపోయినాయి. ఒక 2-3 లక్షల గొర్రెలు చనిపోయాయి. మాకేం లేదు, వీటితోనే మా బతుకు. ఇక మరి ఏం చేస్తారో మీరు. సరే, డాక్టర్ కూడా వచ్చిండ్రు, చూసిండ్రు, వాళ్ళు మందులు ఇచ్చిండ్రు. వాళ్ళు వేసినా గానీ, వాళ్ళు ఇచ్చిన సూదులు వేసినా గానీ ఇంకా చనిపోయినాయి. మాకు ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.